హాయ్ అండి. పెరుగు పెసర పునుగులు చేద్దాం. మనం మామూలుగా ఆవళ్ళు వేసుకుంటూ ఉంటాం కదా, పెరుగు ఆవళ్ళు. అలాగే పునుగులు అన్నమాట. పెసర పునుగులు, అది కూడా మంచిది కదా పెసలు. ఇలా కూడా ఒకసారి మనం దోశలు వేసుకున్నప్పుడు కొద్దిగా పిండి పక్కకు చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గ్లాసు పెసలు తీసుకొని కడిగేసి చక్కగా కొంచెం బియ్యము బాగుంటుందని చెప్పి కొద్దిగా బియ్యం వేసి నైట్ నానబెట్టేసుకొని తెల్లవారిన తర్వాత చక్కగా నానతాయి కదా, 2-3 సార్లు కడిగేసి మిక్సీ వేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా కొంచెం పునుగు వేయడానికి వీలుగా రుబ్బుకోవాలి జాగ్రత్తగా. కొద్దిగా పెసలు వేసేసాక కొంచెం అల్లం ముక్క ఒక అంగుళం ముక్క చిన్న ముక్కలు చేసి, మీ తినే కారాన్ని బట్టి 2-3 పచ్చిమిరపకాయలు, అలాగే తగినంత ఉప్పు వేసి మిక్సీ చేసేయాలి పిండిని. మరీ గట్టిగా కాదు, మరీ పలుచగా కాదు, మెత్తగా రుబ్బేసుకోవాలి పిండిని. అలా రుబ్బిన తర్వాత గిన్నెలోకి తీసేసి పక్కకి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆయిల్ పోసేసుకొని వేడైన తర్వాత మనము ఈ పిండిని కొంచెం బాగా ఇట్లాగా కలుపుకుంటే మీకు పునుగులు బాగా వస్తాయి అన్నమాట. కొంచెం తేలిక పడుతుంది పిండి, అప్పుడు మీకు పునుగులు బాగా వస్తాయి. ఆయిల్ వేడైన తర్వాత ఇలా చిన్న చిన్నగా పునుగులా వేసేసుకోవాలి. అంటే కొంచెం బాగా నానటానికి ఛాన్స్ ఉంటుందని చిన్న చిన్నగా వేస్తే బాగుంటుందని అలా వేస్తున్నాను నేను. మీరు గారెల్లాగా కూడా వేసుకోవచ్చు. నేను పునుగుల్లాగా వేస్తున్నాను. మరీ ఎర్రగా వేయించక్కర్లేదు. కొద్దిగా వేగిన తర్వాత తీసేసి పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఇలా కొద్దిగా వేగినాయి అని తెలిసిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. మన ఇంట్లో ఏదైనా పెరుగు మిగిలిపోయినా అలా చేసుకోవచ్చు అన్నమాట. మజ్జిగున్న చిక్కగా ఉండాలి కొంచెము. అలా ఉంటే మీరు మనం దోశలకి వేస్తూ ఉంటాం కదా, అప్పుడే కొంచెం పక్కకు పెట్టుకొని పిండి ఇలా చేసేయచ్చు. అంటే ఎప్పుడు ఒకే రకంగా కాకుండా కొంచెం ఎండాకాలంలో మనకి పెరుగులో ఇట్లా నానబెట్టి తింటే కొంచెం లిక్విడ్ లాగా ఉంటుంది కదా, అలా కూడా తినచ్చు. టేస్ట్గా ఉంటుంది కదా. పెరుగు వాళ్ళు చాలామంది ఇష్టపడతారు. అలాగే ఇవి కూడా ఎప్పుడైనా ఒకసారి చేసుకోవచ్చు. ఇలా పక్కకు పెట్టేసుకొని మనము పెరుగు తీసుకొని తాలింపు పెట్టుకోవాలన్నమాట. పెరుగు మజ్జిగ చేసుకొని గిన్నెలో పెట్టుకొని ఇప్పుడు తాలింపు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 టీ స్పూన్ల కంటే కొంచెం తక్కువనే ఉంది, ఆయిల్ కొంచెం వేసుకోండి సరిపోతుంది. ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, ఒక ఎండుమిర్చి, అలాగే కొద్దిగా పసుపు, ఒక రెమ్మ కరివేపాకు అన్నీ వేగిన తర్వాత మనము తాలింపు వేసేసుకోవడమే. మజ్జిగ చేసి గిన్నెలో పక్క పెట్టుకొని కొద్దిగా ఉప్పు కలపాలి కొంచెం, ఎందుకంటే మనం అందులో వేసాం కానీ ఈ మజ్జిగలో కూడా ఉప్పు కలపాలి కదా. ఉప్పు కొద్దిగా కలుపుకొని రుచికి సరిపడా, పునుగుల్లో ఆల్రెడీ వేసాం కదా. అలాగే కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ బాగుంటుంది, కారం కూడా మీకు పులుపున్న పోతుంది కదా మజ్జిగలో. అందుకోసం ఇందాక చేసి పక్కకు పెట్టుకున్న పెసర పునుగులు వేసేసి మనం తాలింపు చేసుకున్నది కొంచెం చల్లారినాకే కలపాలి. అందుకోసమని ముందే చేసి అక్కడ పెట్టాం కదా, అది కూడా వేసేసుకోవాలి. మరీ వేడిది మజ్జిగలో వేయకూడదు. ఇలా వేసేసి మీకు ఇష్టం ఉంటే మనము చాట్ మసాలా చల్లుకోవచ్చు, లేదంటే ఇలా అయినా బాగుంటుంది. మీకు తింటారు అనుకుంటే చాట్ మసాలా వేసుకోవచ్చు. ఇంతేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి తప్పకుండా. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.